హలో! నమస్తే అండి. నేను మీ శారదని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ఈరోజు కనుమ శుభాకాంక్షలండి. ఎలా జరుపుకుంటున్నారు సెలబ్రేషన్స్? ధూమ్‌ధామ్‌గా జరుగుతుంది గదా! సంక్రాంతి అంటే. అసలు ఫస్ట్ రోజైతే మనము భోగి సెలబ్రేషన్ చేసుకున్నాం. రెండో రోజు సంక్రాంతి. ఈరోజు మూడో రోజు కనుమని సెలబ్రేషన్ చేసుకుంటాం. చాలామంది కనుమ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదండీ! ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో కింద తెలియచేయండి. నేనైతే కనుమను చాలా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటానండి. ఎందుకంటే అన్ని పిండి పదార్థాలను వండి అందరికీ మా కాలనీలో అందరికీ పంచుకుంటామండి. వాళ్ళు కూడా మాతోటి పంచుకుంటూ ఉంటారు. ఈ కనుమకు మనం ఎందుకండి ఎక్కువగా తైలము ఉపయోగిస్తూ ఉంటాము. ఎందుకు మనం పిండి పదార్థాల్లో నల్ల నువ్వుల్ని మాత్రమే ఎక్కువ ఉపయోగిస్తాము. నల్ల నువ్వుల్ని ఎందుకు దానం చేస్తాము. ఈ ఈ మధ్య కాలంలో నల్ల నువ్వులు అంటే ఏదో శని చుట్టుకుంటుంది వాటిని ఇస్తే తీసుకుంటే అని చెప్పి వాటి ప్లేస్‌లో తెల్ల నువ్వులొచ్చేసాయనుకోండి. ఆ తెల్ల నువ్వులైనా పర్వాలేదండి. ఈ కనుమ రోజు ఎవ్వరైనా సరే నువ్వులు ఇచ్చినా, తీసుకున్నా మనకి ఆ ప్రభావం ఏమీ ఉండదండి. ఇది ఒక సెలబ్రేషనే. ఎందుకంటే ఇంతకాలం మనము చలి బాగా పెరిగిపోయింది గదండీ! ఆ చలికి మన బాడీ టెంపరేచరు హ్మ్, చాలా లో అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ నువ్వుల్ని తీసుకుంటామో అప్పుడు మన బాడీ టెంపరేచర్ నార్మల్ స్టేజ్‌కొస్తుంది. మనకు కాల్షియం కూడా అందుతుందండి. మంచి ఫైబర్ కూడా దొరుకుతుంది మన బాడీకి. నువ్వులు తినడం వల్ల మన బాడీలో బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కూడా జరుగుతుందండి. ఎందుకంటే నువ్వులు బెల్లం ఉండలతో చిమ్నీల్లాగా చేస్తారు కదండీ! చిమ్నీలు చేసి మనం పంచుకుంటాం ఈ సంక్రాంతికి. ఈ కనుమ రోజు మాత్రం కంపల్సరీ అండి. ఎవరు చిమ్నీలిచ్చినా చిమ్నీ అంటే బెల్లము, నువ్వులతో చేసే ఉండల్ని చిమ్నీ ఉండలని అంటాం కదా! ఎవరిచ్చినా మీరు ఆలోచన చేయకండి. అరే! మేము తీసుకోకూడదు అని ప్రయత్నం చేయకండి. ఇస్తే సంతోషంగా తీసుకోండి. మళ్ళీ వేరే వాళ్ళు మనకిచ్చినా సంతోషంగా తీసుకోండి. ఎందుకంటే ఈ పండగలో మనకి నువ్వుల యొక్క ప్రాధాన్యత చాలా చాలా ఉందండి. ఎవరైతే పేదవాళ్ళుంటారో వాళ్ళందరికీ కూడా పిండి వంటలు చేసుకోవడం తెలియదండి. వాళ్ళకంత స్థితి ఉండదు. అంత స్తోమత ఉండదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకైతే అందరికీ పిండి వంటలు, రకరకాల వంటలు వండుకొని మన బంధువర్గాలకి, మన అయిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, పొరుగున్న వాళ్ళందరికీ మనము ఇచ్చుకుంటూ ఉంటామండి. మన ఇంటికొచ్చిన బిడ్డ అల్లుళ్ళకి కానియండి, కొడుకు కోడళ్ళకి కానియండి, మనము ఇచ్చి పంపిస్తూ ఉంటాము. వాళ్ళొక 10 రోజులు తినేంత వండి పంపిస్తూ ఉంటాం. అదే పేదవాళ్ళకైతే పాపం అంతా వాళ్ళు బేర్ చేయలేరు కదండీ! అన్నీ కొని తెచ్చుకోలేరు కదా! కాబట్టి అలాంటి వాళ్ళకు మీరు ఖచ్చితంగా ఎంతో కొంత మీరు వండిన పిండి పదార్థాల్లో 3 భాగాలు మీకోసం ఉంచుకొని, ఒక భాగం ఎందుకంటే సంక్రాంతి అంటే దాన ధర్మాలు చేయాలని అంటారు కాబట్టి, దానం రూపంలో మీరు ఈ పిండి పదార్థాలు వండినవన్నీ కూడా ఎవరు నీడెడ్ పీపుల్స్ ఉంటారో, నీడెడ్ పీపుల్స్‌కి మాత్రమే వెతికి కొన్ని కవర్లలో కట్టి, ఒక బైక్‌లోనో, దారి వెంట నడుస్తూనో వెళ్ళి, ఎవరైతే అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారో, ఆకలితో బాధపడుతుంటారో, అలాంటి వాళ్ళకు ఇవన్నీ పిండి పదార్థాలు ఇస్తే, వాళ్ళు కూడా తిని సంతోషపడి మిమ్మల్ని దీవిస్తారండి. ఇంకా ఈ పండగ కనుమ రోజు మనము దానం ఎక్కువ చేయాలని అంటామండి. ఎవరికంటే యోగ్యులైనటువంటి వాళ్ళకు, యోగ్యులు కాని వాళ్ళకు అని అంటాం. యోగ్యులు కాని వాళ్ళు అంటే వాళ్ళు వండుకొని తినలేని పేదవాళ్ళని యోగ్యులు కాని వాళ్ళు అంటామండి. పేదవాళ్ళెప్పుడు తక్కువేం కాదండి. వాళ్ళలో కూడా భగవంతుడుంటాడు. కాబట్టి వాళ్ళని తలుచుకొని మనము పిండి వంటలిస్తాము. యోగ్యులు ఎవరు అంటే పండితులండి. మనకంటే బాగా తెలిసిన వాళ్ళు పండితులుంటారు కదా! వాళ్ళకు మనము ఈరోజు ఇవి నువ్వుల్ని, నల్ల నువ్వుల్ని దానం చేసి, అది ఎలా అంటే అలా దానం చేయకూడదండి. ఒక జపము ద్వారా, ఒక తపము ద్వారా వాళ్ళు తీసుకుంటారు. అది తెలుసుకొని ఒక కిలో, కిలోంపావు నల్ల నువ్వుల్ని తీసుకొని వాళ్ళకు దానం ఇవ్వండి. మీకు సకలము కూడా ఐశ్వర్యం అనేది అభివృద్ధి జరుగుతుంది. మన ఇంటి దగ్గర ఈ కనుమ లాస్ట్ రోజు మనం అన్నీ తిని బాగా డైజెషన్ చేసుకొని ఆనందంగా ఉండడం కోసం కోడి పందాలు కూడా ఆడుతారండి ఈరోజు. కోళ్ళకు కొంచెం హింస పెడుతూ ఉంటారు.
కానీ అది దాంట్లో కూడా వాళ్ళు ఆనందం ఎతుక్కుంటారు కాబట్టి మనం వాళ్ళ గురించి మనం చెప్పలేమండి. అది కల్చర్ కాబట్టి ఎవరెవరి కల్చర్ వాళ్ళది కాబట్టి ఇది ఒప్పు ఇది తప్పు అని మనం చెప్పలేము. కోళ్ళ పందాలు కూడా బెట్టింగ్స్ కూడా విపరీతంగా జరుగుతుంటాయండి ఈ కనుమ రోజు. వాటిని హింస పెట్టి అవి చనిపోయిన తర్వాత వాటిని వండి ఆహారంగా కూడా తీసుకుంటారు. అది కాదండి, కనుమ రోజు మినుములు తినాలి అంటారు. మినుములు ఏదో ఒక రూపంలో చాలామంది మినుములు గారెలు వేసుకొని తింటూ ఉంటారు. అందరూ నాన్ వెజ్ తినే వాళ్ళే ఉండరు కదండి, మినుములు గారెలు వేసుకొని కూడా తినమని అంటుంటారు. మినుములు అంటే ఒంటికి శక్తినిస్తుంది కదండి, కాబట్టి మినుములు తినండి చివరి రోజు కనుమ రోజు అని మినుముల్ని ఇమ్మంటారు. ఎవరైనా సరే అండి ఈ కనుమ రోజు మినుముల్ని దానం ఇవ్వండి, నల్ల నువ్వులు చిమ్నీలను దానం ఇవ్వండి, ప్లస్ పెరుగు, ముఖ్యంగా పెరుగండి. ఎవరైతే పెరుగును ఎక్కువగా దానం చేస్తారో వాళ్లకు లేమి అనేది కలగకోకుండా సకల భోగభాగ్యాలు జరుగుతాయండి. ఈ భోగభాగ్యాలన్నీ మీకు రావాలని, ఈ కనుమ అనేది మీ జీవితాల్లో వెలుగునివ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే కనుమ అనేది చివరి రోజు, అంతా చేసి లాస్ట్ చివరి రోజు రొక్కం రూపంలో కూడా మనము దానం ఇవ్వచ్చండి. రొక్కము అంటే డబ్బు అండి. లేని పిల్లలకి, లేని వాళ్లకు డబ్బు పరమైనటువంటి సహాయం కానీ, నూతన వస్త్రాలను తీసించడం వల్ల వాళ్ళ మొహంలో కనిపించే ఆనందాన్ని కానీ మనము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్నీ మనమే కొంటాము, అన్నీ మనమే చూసుకుంటాం, కానీ లేని వాళ్ళ కోసం మనం ఆలోచన చేయం. కాబట్టి మనకు గొప్ప మనసు ఉంటుంది కాబట్టి ఈ పండక్కి వాళ్ళ కోసం కూడా ఆలోచన చేసి మన ఇంట్లో అమ్మవారికి కూడా ఒక వస్త్రాన్ని కొనాలండి. మనం ఇల్లంతా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటాము. మన ఇంట్లో అమ్మకు, నాన్నకు, పిల్లలకి, భార్యకి, భర్తకి అందరికీ బట్టలు కొంటాం కదండి. అలానే మన ఇంట్లో ఉన్నటువంటి దేవత, మన కులదైవము, గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక జత బట్టలు మాత్రం కంపల్సరీ కొనండి, అమ్మవారికి సమర్పించండి. ఎందుకో తెలుసా? అవి అమ్మ కట్టుకున్న తర్వాత ఆ గుడిలో పనులు చేసే పంతులు గారు తీసుకుంటారు. వాళ్ళ కుటుంబానికి కూడా మనము యోగ్యులు కదండి, వాళ్ళు అర్చన చేస్తూ పూజలు చేస్తూ మన గోత్రనామాలు చెప్తూ ప్రతిరోజు అర్చిస్తుంటారు. కాబట్టి మనకు కూడా పుణ్యం అనేది ప్రతిఫలం రూపంలో వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా మీరు దానం ఇవ్వాలని ఈ కనుమని సెలబ్రేషన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.